గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే మొత్తం గత 3 రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇది అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందో, మరో పక్కన ఏదైతే దక్షిణ ఒరిస్సా అలాగే ఉత్తరాంధ్ర మధ్య అయితే ఇది తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 5 జిల్లాలపై ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రధానంగా అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా విశాఖతో పాటు అలాగే అనకాపల్లి అలాగే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాతో పాటు అలాగే కాకినాడ జిల్లాలో అయితే విస్తారంగా అయితే వర్షాలు అయితే గత 3 రోజుల నుంచి కూడా ఆ ఎడతెరపు లేని ఈ యొక్క చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులు అయితే వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం అయితే నమోదవుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. అలాగే కోనసీమ జిల్లాలో పాటు కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా చింతూరు ఏరియాలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా అక్కడ కనబడుతుంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఆ యొక్క కాకినాడ జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఈ రోజు అధిక వర్షాలు ఉంటుందని రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు అన్ని స్కూళ్ళు కూడా విద్యాశాఖ అయితే సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుంది. అలాగే ఇప్పటికే ప్రధాన వాడరేవులు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో కూడా కాకినాడతో పాటు మరికొన్ని సముద్ర తీరంలో ఉన్నటువంటి వాడల రేవుకైతే ఈ యొక్క ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. కాకినాడ సముద్ర తీరంలో ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసిన నేపథ్యంలోనే అలాగే అలర్ట్ అయితే ఇక్కడ 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసి అక్కడ ప్రధానంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ అధికారుల ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఇప్పటికే కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలకైతే పంటలు అన్నీ కూడా వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించడంతో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పంట పొలాలు ఇప్పటికే వరి కావచ్చు వరి అయితే ఇప్పటికే నారుమళ్ళు వేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క కాయగూర పంటలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపోలు కొత్త కాలనీ ఏదైతే ఉందో కొత్త కాలనీలో అలాగే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తుంటాం. అలాగే ఈ యొక్క గొల్లపోలులో ఉన్నటువంటి కొత్త కాలనీకి వెళ్ళే దారి అయితే ఈ యొక్క శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో ఈ యొక్క రాకపోకలకైతే అంతరాయం కలుగుతున్న గతంలో కూడా వార్తలు చూస్తాం. కానీ ప్రస్తుతం అయితే గతంలో ఉన్నట్టుగా ఇప్పటికైతే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మెరుగయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చిన నేపథ్యంలోనే అతను గతంలో కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. వెంటనే ఇక్కడ 2 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే చేపడుతున్నప్పటికీ ఇప్పుడు వర్షాలు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ కొత్త కాలనీకి వెళ్ళే ప్రయాణికులకైతే రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గొల్లపురాలు ఈ యొక్క కొత్త కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మరో పక్కన చూడొచ్చు. అలాగే జనం అటుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మరో పక్కన చూస్తున్నాం. అలాగే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే సకాలంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే శరవేగంగా ఈ యొక్క 2 కోట్ల వ్యయంతో ఈ యొక్క నిర్మాణ పనులు అయితే బ్రిడ్జి నిర్మాణం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాలనీ వాసులకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే బ్రిడ్జి పక్కన నిర్మాణ పనులు చేపడుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే మనం చూడొచ్చు పంట పొలాలు ఏ విధంగా నీట మునిగాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పంట పొలాలన్నీ కూడా ఇక్కడ వరి నాట్లతో వేసినటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మరో పక్క చూడొచ్చు. మొత్తం పంట పొలాలు అన్నీ కూడా నీట మునిగి భారీగా చెరువులను తలపిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ నీట మునిగినటువంటి వరి పంట పొలాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తయిపోయాయి. అలాగే వరి నాట్లు కొన్ని ప్రాంతాల్లో నారుమళ్ళు అయితే ప్రధానంగా చూసుకుంటే అన్నీ కూడా ఇప్పటికే వరి ఏదైతే వరి నాట్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే
చూసుకుంటే ఇప్పటికే వరి నాట్లు వేసేసినటువంటి పంట పొలాలను చూస్తున్నాం. నీట మునిగిపోయి ఏ విధంగా దర్శనమిస్తున్నాయో అలాగే రోడ్డుపై కూడా ఈ యొక్క కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు కూడా నీరు కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు. ఇక్కడ కాలనీ వాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, గతంకి ఇప్పటికీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క రోడ్డు అంటే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇటుగా వెళ్ళి అక్కడ నిత్యావసర సరుకులు తెచ్చుకుని మళ్ళీ తిరిగి ఆ బ్రిడ్జి పైన నించినమైన ప్రమాదకర ప్రయాణాలు అయితే చేస్తున్నారు. పక్కన పోలీసులు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా దగ్గరుండి ఇక్కడ ఎవరన్నా మహిళలు కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా రానివ్వడం లేదు. అలాగే ఇంపార్టెంట్ అత్యవసర పరిస్థితులు ఉన్న వారిని లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ గతంకి ఇప్పటికీ పోలిస్తే ఇక్కడ కాలనీకి వెళ్ళే వారికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? గతానికి ఇప్పటికి చూసుకుంటే చాలా మెరుగైందండి. డిప్యూటీ సీఎం గారు మా లోపలికి వచ్చారు, దారులు చూశారండి. మా కష్టాలు చూసి ఇక్కడ మాకు బిజ్జీ వేయించినాక అన్ని ప్రయత్నాలు చేసి బిజ్జీ వేయించినారండి. అయితే వర్షాకాలం రావడం వల్ల బిజ్జీ కొంచెం పనులు ఆగిపోయినాయండి. పనులు సోగా జరగడం వల్ల అయిందండి. చాలా అయితే బండికి చాలా మట్టుకు మాకు బిజ్జీ పూర్తి అయిపోయినండి. మధ్యలో కొంచెం ఆగింది. ఆగడం వల్ల కొంచెం మాకు ఈ వరదకు దొరికిపోయామండి. లేకపోతే మెరుగైపోతాము. కాకపోతే నీరు మాత్రం ఉబెత్తుగా వచ్చింది. దానివల్ల మాకు దారి కొంచెం ఇబ్బంది వచ్చిందండి. లోపల మంచినీళ్ళు ఇబ్బంది ఒకటి ఉందండి. మీరు కొంచెం మాకు మంచినీళ్ళు తెప్పించి మాకు మంచినీళ్ళు పోసారనుకొని కాలనీ వాసులు మాత్రం కొంచెం తేరుకుంటారండి. గతం 4 రోజులు పెట్టి నుంచి బయటికి ఆతలకి ఈతలకి వెళ్ళడానికి దారి లేక మంచినీళ్ళు లేక మాత్రం ఇబ్బంది పడుతున్నారండి లోపల ఉన్న వాళ్ళందరికీ. తక్షణం మాకు మంచినీళ్ళు ఇప్పిస్తే కొంచెం చాలా మటుకు మెరుగైపోతారండి. దారులు మాత్రం తెచ్చుకోవడానికి దారులు లేవు. బిజీ మీద మాత్రం నిచ్చెలు వేసి నిచ్చెల మీద అటు ఇటు నిచ్చెల మీద దిగుతున్నారండి అందరూ. ఏ సామానం తెచ్చుకున్నా కన్నా నిచ్చెల మీద వెళ్ళవలసి వస్తుంది. అది కూడా లిస్క్ చేసి ఆ నిచ్చెలు జారినా పడిపోయినా ఎవరికైనా ఏం జరిగినా ఎవరు తట్టుకునే వాళ్ళు కాదండి ఇందులో ఉన్నవాళ్ళు. అది మేము కోరుకునేది ఏంటంటే ముందు మాకు మంచినీళ్ళు ఇప్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి నాయకులు అందరినీ. ఎంతమంది జనాభా ఉంటారు లోపల? కొట్లు కానీ ఇవన్నీ ఎటువంటి ఏమైనా ఉంటాయి లోపల? కొట్లు ఏదో చిన్న కొట్లు పెట్టారు కానీ పూర్తి స్థాయి కాదండి. ఏదో తాత్కాలికంగా తెచ్చుకుని అన్నీ కాదండి. ఇప్పుడు ఆళ్ళ సరుకులు తెచ్చుకున్నా కన్నా ఇదే దారి అండి, వేరే దారి లేదు. ఇప్పుడు అందులో ఉన్నాయి. ఒక పూట వెళ్ళి తెచ్చుకుంటే రెండో పూటలో కొండవండి. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తెచ్చి అమ్ముకునే వాళ్ళే తప్పండి బిగ్గా ఎక్కువ స్టాక్ తెచ్చి పెట్టి వాళ్ళు మాత్రం ఇందులో ఎవరు లేరండి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చి మళ్ళీ అయిపోయాక మళ్ళీ తెచ్చుకుని ఆళ్ళ తెచ్చుకున్నా కూడా దారి లేదండి. ఇప్పుడు మాకు ఇందులో వాళ్ళ తెచ్చి అమ్మడానికన్నా దారులు లేవండి. ఏ కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏదన్నా ఎవరో ఒకరు ఏదో ఇందులో జీతుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి కానండి. మాకు వేరే దారులు అయితే మాత్రం లేవండి, ఇదే దారి. మాకు ఈ దారిని కొంచెం బేగా పూర్తి చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు దారి చూపించేస్తే ఆయన పేరు చెప్పుకుంటామండి. ఇంకో విషయం కూడా చెప్తున్నామండి. ఎదర మాత్రం ఎలక్ట్రిసిటీ స్తంభాలు 3 స్తంభాలు పడిపోయేలా ఉన్నాయండి. కొంచెం తక్షణమై మార్పించకపోతే పడిపోయిన కానీ ఏ ప్రమాదం జరిగినా అది ఒక పేరు మాత్రం నిలిచిపోద్దండి. ఇక్కడ ఎదర మాత్రం ఈ రోడ్డు ద్వారా చేసి 3 స్తంభాలు ఒరిగిపోయాయండి. బాగా ఒరిగిపోయి తీగల మీద మాత్రం ఊత పట్టుకుని ఉన్నాయి. కొంచెం ఆ స్తంభాలు కూడా మార్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అయితే ప్రస్తుతం అయితే అంతమంది ఇప్పుడు 4 రోజులు ఎవరికన్నా ఏదైనా అపాయం కలిగినా ఎవరైనా వైద్య సౌకర్యం కోసం ఏమైనా హెల్త్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేయాలి లోపల ఇప్పుడు అయితే హెల్త్ క్యాంపులు అయితే ఏమీ లేవండి. మాకు ఎటువంటి క్యాంపులు ఇలాంటివి ఏం పెట్టలేదండి. ఎంతమంది జనాభా ఉంటారు మొత్తం? ఉంటారు ఇంచుమించులో 450 కుటుంబాలకు వచ్చేసేయండి. ఇందులో 450 నుంచి 500 మధ్యలో కుటుంబాలు ఉంటున్నాయండి. ఓ జనాభాకి వచ్చి అయితే 2000 పైన జనాభా ఉంటారండి. పిల్లలు అయితే కాలేజీ పిల్లలు అయితేనే ఎవరైతేనో అదే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 3 రోజులు పెట్టి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు మెరుగా వేరండి. బట్ రేపు స్కూల్ తీస్తే కాలేజీ పిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఇదే దారిలో వెళ్ళాలి స్కూల్ పిల్లలందరూ కూడా. అయినా ఇదే దారి అండి, వేరే దారి అయితే లేదండి. ఇక్కడ మాకు వేరే దారి లేదండి. అయితే బిజ్జి వారిని చల్లాలండి, లేదండి మళ్ళీ నీటిలోంచి వెళ్ళాలి. గతంలో కూడా మీరు వీడియోలో చూసారండి మేము ఇందులోంచి వెళ్ళడం, ఈ నీటిలో ఇబ్బంది పడ్డాం. వెనక నుంచి పొందులు ఉన్నా అందులోంచి వెళ్ళేది కదా, కనీసం నడిచి వెళ్ళాలన్నా దిగబడిపోతుందండి. అది అటు నుంచి వెళ్ళే దారి అయితే లేదండి. ఏదైనా మాకు ఇదే దారి అండి. కొంచెం తొందరగా ఇది పని పూర్తి చేసి ఈ బ్రిడ్జి ఓపెన్ చేసేస్తే అండి మేము పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటామండి ఎప్పుడూని. అదండి మాకు అదే ఆయన లోపలికి వచ్చారండి, మా ఇబ్బందులు చూశారు. ఇంకో విషయం కూడా చెప్తామండి, లోపల మాత్రం ఏ ఇంటి దగ్గర కూడా ఎవరో గుమ్మాలోంచి కిందకి దిగే పరిస్థితి మాత్రం లేదండి. అంటే మొత్తం చెరువు తలపించి ఉందండి లోపల కాలనీ అంతా కూడా. చెరువు లోపల కూడా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అయితే ఏమీ లేవు కాబట్టి అండి ఎవరైనా గుమ్మంలోంచి మాత్రం కిందకి దిగితే నీటిలో కాలెట్టవలసిందే అండి, బావిలో కాలెట్టాలి. అవి మాత్రం మాకు తక్షణమే ఒక డ్రైనేజీలు మాకు రోడ్లు వేయించాలని చెప్పేసి మా సీఎం గారు డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యేగా మాకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మరీ మాకు రోడ్లు డైన్లు వేయించి పెట్టాలని మరీ కోరుకుంటున్నాం. ఏంటంటే గుమ్మాలోంచి కిందకి దిగితే బావిలో పెట్టవలసి వస్తుందండి. మా ఇంట్లో నీరు మా ఇంటి ముందుకు వస్తుందండి. అవి పోవడానికి దారి లేక అదే బావిలో మేము కాలెట్టి బయటకు వస్తున్నామండి.
చెప్పండి మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ? పంట పొలాలు ఏ మునిగిపోయాయి? ఇక్కడ పంట పొలాలు ఏంటండి? అంతా మునిగిపోయాయి మొత్తం వ్యవస్థ అంతా చూడ రైతులు అనేకమైన రైతులు అందరూ కూడా బాధపడుతున్నారు. కుర్రోళ్ళు ఇబ్బంది, ఊళ్ళకి వెళ్ళాలన్నా పల్లెకి వెళ్ళాలన్నా ఏదైనా సరే చాలా మంది కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. పంట పొలం మొత్తం అంతా చూడండి, మీకే చూస్తున్నారు కదా. వరిసిన పంటలు ఇప్పుడే మొన్న పుడిచారు, ఇంకా వారం కూడా అవ్వలేదు, అన్నీ మునిగిపోయాయి. ఇందులో వ్యవస్థ అంతా ప్రతి ఒక్క మానవుడికి ఒక బాధ. పోలండి డబ్బులు పెట్టుబడి పెట్టుకుని ఉడుచుకుంటారు. ఏదో దాని మీద ఒక డబ్బులు వస్తాయని ఏదో ఆశ ఉంటుంది కదా, అలా ఉడుచుకున్నారు. మొత్తం అంతా కూడా గంగా ఊరిపోతుంది. దగ్గర దానికి లెక్క అంటే కట్టలేమండి. వాటర్ ఎక్కడ దాకా వెళ్తాం మనకి తెలదు. ఈ గాలి ఎక్కడ దాకా వెళ్తుందంటే మనం ఏం సమాధానం చెప్పలేము కదండి. అలాగే వాటర్ ఎక్కడ దాకా వెళ్తా ఉన్నది మనం ఏం చెప్పలేము. కానీ కుర్రోళ్ళు అన్నారు. ఇంకా అధికారులు ఏమన్నా వచ్చారు? ఇక్కడ అధికారులు ఏమన్నా చూడాలి. జస్ట్ మీరు వచ్చారు, ఇక నేను ఇదే మాట్లాడతాను. నేను కాకినాడ పెళ్ళికి వెళ్ళాను నైట్ ఉండిపోను, ఇప్పుడు వస్తున్నాను. మీరు ఇప్పుడు వచ్చారు. రాత్రులు రాలేక భయపడాలి. నైట్ అయితే 8వ తరగతి తీసేస్తారు. అది నిచ్చింది తీసేస్తారు. ఒకప్పుడైతే ఇలాగ పడ వేసేవారు. ఏంటంటే రాత్రి 8, 9, 5 దాకా పడ వేసేవారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆడ మనిషి అర్జెంట్గా బయటకు వెళ్ళాలంటే వెళ్ళడానికి అవకాశం అంటే లేదు. ఒకప్పుడైతే పడ వేసే దాని మీద అయితే ఏదో టైంలో ఉండేవారు. ఏదో అలా తీసుకెళ్ళేవారు. బతిమలి ఏదో ఫోన్ చేసుకోవాలి, ఒక లేట్ అయిపోతానే సాయంత్రం 8 దాకా కంటిన్యూగా ఉండేవారు. ఇప్పుడైతే మాత్రం ఎవరు లేరు. మీరు చూస్తున్నారా, ఒక ఆడ మనిషి బయటకు వెళ్ళాలనుకోండి రాదు. ఎవరికైనా నీరసంగా ఉందనుకోండి తీసుకెళ్ళడానికి అవకాశం కూడా లేదు. ఆ నిత్యం నుంచి ఎలా తీసుకెళ్తాం ఒకసారి మీరు గమనించి. ఆ పరిస్థితి ప్రధానంగా అయితే ఇక్కడ ఏదైతే కాలనీ గొల్లపోలు కాలనీకి అయితే వెళ్ళాలంటే సుద్దగడ్డ వాగు దాటాలి. సుద్దగడ్డ వాగు దాటి ఇటుగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూసుకుంటే వరి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇటీవల వేసినటువంటి పంట పొలాలన్నీ కూడా నీట ములిగినటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. సుద్దగడ్డ వాగు మళ్ళీ పొంగి ప్రవహించడంతోనే ఇక్కడ ఆ రాకపోకలకైతే అంతరాయం కలుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ మనం అక్కడ కాలనీ ఏదైతే అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడుతుంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం ఇక్కడ ఈ విధంగా అయితే సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో ఇక్కడ కాలనీ వాసులు అయితే దాదాపుగా 2000 మందికి పైగా అయితే జనాభా ఉంటారు. వాళ్ళంతా కూడా ఇటు నిత్యావసర సరుకులు తెచ్చుకుని అటుగా వెళ్ళి రావాల్సిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు అడుగుదాం. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏం తెచ్చుకునే వెళ్తారు? తెచ్చుకునే వెళ్తున్నాను. ఏంటి మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? నీరు ఎప్పటి నుంచి వస్తుంది? నీరు అప్పుడు 4 పెట్టి వస్తుందండి. 4 రోజుల నుంచి వస్తుందా? మరి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ? అలా ఉండిపోతున్నామండి. మరి బ్రిడ్జి వేసేస్తారు కదా, బ్రిడ్జి వేస్తున్నారు కదా, మీరు కష్టాలు తప్పుతాయి బ్రిడ్జి వేస్తానే? బ్రిడ్జి వేస్తే మట్టి వేస్తే మాకు పర్లేదండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? కూరమేకండి, కూరలకాయలు తెచ్చుకున్నాకండి. అట్టుపళ్ళు అండి. ప్రతి సరుకు తెచ్చుకున్నాక వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. ఇది తెచ్చుకోవాలండి, ఏది దొరకదండి, ఏది లోన్ ఏం దొరకదండి. ఆఖరికి మంచిలతో సుద్దా బయట నుంచి తెచ్చుకోవాలండి, మంచిలతో పాటు. ఓకే. మరి ఎన్నాళ్ళు రాత్రులు మరి ప్రయాణం బయటకు వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితి? ఇందులోంచి ఇదుకుంటూ వెళ్ళాలండి, ఇంకా బయట నుంచి అటు నుంచి దారి లేదండి. మరి ఏంటి ఇప్పుడు బ్రిడ్జి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, బ్రిడ్జి కూడా వేగంగానే చేస్తున్నట్టుగా అంటున్నారు అందరూ కలిపి. చేస్తున్నారండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. బ్రిడ్జి పని పూర్తి అయిపోతే ఇంక ఇబ్బందులు ఉండవండి. మరి గతంలో మరి మీకు అక్కడ ఎటువంటి పరిస్థితులు అక్కడ కాలనీ ఇచ్చారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మరి ఇప్పుడైతే పర్లేదండి, గతంలో అయితే తేడాగా ఇచ్చినట్టండి. ఓకే. ఇది చూస్తున్నాం. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఏదైతే ఈ సుద్దగడ్డ వాగు పొంగి ప్రవేశిస్తుంది, అక్కడ బ్రిడ్జి నిర్మాణం కూడా ఏ విధంగా చేపట్టారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ చూస్తున్నాం, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే ఒక పక్కన పోలీసులు కూడా ఇక్కడ ఉండి ఎవరిని కూడా రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బ్రిడ్జి ఏ విధంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం ఈ గొల్లపోలుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డవారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం గతంలో ఎంతో సుద్దగడ్డ వాగు అయితే ఉధృతంగా ప్రవహించింది. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ వెళ్ళాలంటేనే చాలా భయం ప్రాంతాలు, కొంతమంది అయితే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఇక్కడ సమస్యలను కూడా ఆయన రావడం చూసిన నేపథ్యంలోనే ఇక్కడ సకాలంలో కూడా మనం అప్పట్లో ఎన్నో వార్తలు ఆర్టీవీ కూడా కథనాలు ఇచ్చిన నేపథ్యంలో మనం చూసుకుంటే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే సర్వేగంగా చేపట్టారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షాలకి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూపించే ప్రయత్నం
అయితే చేస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణం అయితే సర్వేగంగా చేపట్టినప్పటికీ ఇంకా అప్రోచ్మెంట్ రోడ్ అయితే జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే వర్షాలు అయితే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే శుద్ధగడ్డవాగు మళ్ళీ పొంగి ప్రవహించడంతోనే ఇక్కడ ఇటుగా మహిళలు మనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి దాటాలంటే మాత్రం నించెలపై వెళ్ళి దాటి అటుగా అవతలకు గొల్లపోలు వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే చిన్నపిల్లలు అంటే ఈరోజు ప్రస్తుతం అయితే జిల్లాలో వర్షాలు అయితే అధికంగా వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలు అందరికీ కూడా ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించిన నేపథ్యంలోనే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడం. కానీ ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అయితే నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే మాత్రం వాళ్ళంతా కూడా ఇటుగానే వెళ్ళి ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. సకాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తయితే మాత్రం మా కష్టాలు గట్టెక్కుతాయని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చి మాకు వెంటనే ఇక్కడ ఏదైతే బ్రిడ్జి నిర్మాణం సకాలంలో చేపడతానని కూడా అక్కడ వాగ్దానం ఇచ్చారు. అప్పుడు ఇవన్నీ కూడా కాలనీలు కూడా పరిశీలించాలనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఏదైతే వర్షాలు అయితే అధికంగా ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాకపోకలకు ఏదైతే కాలనీ వాసులకైతే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. గత ఇంకా 3 రోజులుగా ఇంకా వర్షపాతాల పక్కన అల్పపీడనం ఎఫెక్ట్ అయితే ఇంకా వాయుగుండంగా మారి అది తీవ్రతూపం దాల్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇంకా అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే 5 జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరపైన వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే మరో పక్కన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపోలు ఈబీసీ ఏదైతే గొల్లపోలు సంబంధించినటువంటి ఈ కాలనీకి కొత్త కాలనీకి వెళ్ళే మార్గం అయితే ఇక్కడ ఆ శుద్ధగడ్డవాగు పొంగి ప్రవహించడంతోనే కొత్తగా నిర్మాణం చేపడుతున్నటువంటి బ్రిడ్జి పై నుంచి అలాగే నించెన ఎక్కి వాళ్ళంతా కూడా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. పోలీసులు కూడా దగ్గరుండి వాళ్ళకైతే ఎటువంటి ఇక్కడ రక్షణ సర్కిల్ కూడా చేపడుతున్నారు. ఎవరు కూడా ప్రమాదం జరగకుండా అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికైతే అటుగా వెళ్లేందుకు కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలన్నీ కూడా గత ఇంకో 2 రోజులు అధిక వర్షపాతం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఆర్డీఓ కూడా మరి కొద్దిసేపులో ఇక్కడ చేరుకుని వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఎటువంటి ఇక్కడ నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కూడా కావాలని పక్కన అందరూ కోరుతున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా అధికారులు పక్కన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా వీళ్ళకైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పినట్టుగా కూడా మనకి కాలనీ వాసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త కాలనీకి వెళ్ళే వారు అయితే ఇటువంటి ఇబ్బందులు అయితే ఈ యొక్క అధిక వర్షాల వలన అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే కొత్త కాలనీకి వెళ్ళేటువంటి మార్గం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. శుద్ధగడ్డవాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే దాదాపుగా 2000 మందికి పైగా ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంటే సకాలంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అకాల వర్షాలకైతే వాగు పొంగి ప్రవహించడంతో ఇక్కడ అందరూ కూడా మహిళలు కావచ్చు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎన్నాళ్ళ నుంచి మీకు ఎటువంటి సమస్య ఉంది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ అయితే 4 to 5 times వచ్చిందండి. ఇప్పుడు కూడా పర్వాలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లాస్ట్ టైం సెప్టెంబర్లో వచ్చారో అప్పటి వరకు స్టార్ట్ చేయాలని ఇప్పుడు మ్యాక్సిమం 15 years నుండి మాకంటూ ఒక బ్రిడ్జ్ లేదు. దాన్ని స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం ఇక 80% పని అయిపోయిందని కంప్లీట్ అయిపోయింది. ఒక 20% ఏదైతే రోడ్లు ఉన్నాయో అవి ఒక్కటే కంప్లీట్ అవ్వలేదు. అవి అవుతే మ్యాక్సిమం కాలనీ అంతా చాలా సెట్ అయిపోయినట్టు అండి. అప్పట్లో అయితే ఇంకెలా ఏముండదు. అప్పుడైతే పడవలు వచ్చేసారు. పడవల మీద వెళ్ళి పడవల మీద వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెమైనా సరే దారి అంటూ ఉంది. అండ్ ప్రతి ఇయర్ పోలీసులు బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతి మనిషిని కూడా కేరింగ్గా చూసుకుంటారు. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఫుడ్కి తెచ్చుకోవడం తినడానికి మాత్రం దారి అయితే లేదు. అదొకటి చూడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాటర్ వచ్చి 10 days అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఇంకా వాటర్ రాలేదు. ఫస్ట్ మెయిన్ వాటర్ చూడాలండి. సెకండ్ వన్ వచ్చేసి ఎవరికి కూడా కొంచెం ఫుడ్ బాగా తెలుసు కదా. అండ్ స్కూల్స్ ఒకటి సెలవు, పిల్లలు వెళ్ళడానికి రావడానికి కూడా కొంచెం దారి లేదు. సో అవన్నీ దగ్గరుండి ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మించి ఇంకేమీ లేదు. ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎటువంటి ఇబ్బంది అంటే ఇంకా ఇలా ఉంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుందండి. ఇప్పుడు వాటర్ లేదండి. మెయిన్ ఇప్పుడు ముఖ్యంగా మాకు వాటర్ కావాలి. కాయగూరలు తెచ్చడానికి కూడా ఏమీ ఇది లేదు.
మగవాళ్ళు పాప ఇటు తినడానికి కూడా కొంచెం నిన్న వరకు బాగా వెళ్ళాను, ఇవాళ బాగా వెళ్ళలేదని పోలీసు కూడా వెళ్ళట్లేదండి. అదండి ఇబ్బంది. ఇంకా ఇబ్బంది అన్నది అవతలకి వెళ్ళాలంటే బ్రిడ్జి అది కూడా బాగాలేదండి. ఇప్పుడు అది గట్టి మట్టి శుభ్రంగా ఇంతవరకు ఉండేది, ఇప్పుడు మొత్తం నిచ్చిన వరకు వస్తుందండి. ఇప్పుడు ఏ మాత్రం జారిపోయినా ఇంకా మనిషి కూడా కాపాడ్డా ఇంకా అలా ఉందండి. ఇప్పుడు అది కొంచెం ఏదైనా రాకపోలకి ఏమైనా పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు లోపల మన నిత్యావసర వస్తువులు సరుకులు కానీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఏదన్నా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ నాలుగు బట్టి కూడా మొగలు పళ్ళకి వెళ్ళక మాకు అప్పటికి కొంచెం పర్వాలేదండి. అప్పుడు మీదైతే ఇప్పుడు లాగా వస్తుంది, కానీ కొంచెం ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదండి. కొంచెం అవి నిరుడు అలాగే సాయం చేశారు అందరూనే. ఈ సంవత్సరం ఇంకా ఏమీ లేదు, కొంచెం వాటర్ ముందు ముఖ్యంగా వాటర్ కావాలి మాకు. వాటర్ లేదండి. వచ్చారు అప్పుడు లోపలికి వచ్చారండి. వచ్చి చూసిన వాళ్ళంచే బ్రిడ్జ్ పాస్ చేశారండి. వచ్చి చూసిన వాళ్ళంచే బ్రిడ్జ్ పాస్ చేశారు. లేకపోతే అందరూ కూడా ఎవరు కూడా వచ్చేవారు కదా చూడడానికి. అతను వచ్చిన తర్వాత కొంచెం పనులు అవి బాగానే మొదలు పెట్టారండి. ఈ పాటికి అయిపోవాలన్నారు, మరి ఎందుకు అవ్వలేదో మళ్ళీ ఆఫ్ చేశారు. అదండి మొన్నటి వరకు కూడా నుంచి ఎక్కి వెళ్ళేవారు పిల్లలందరూ. 2 రోజులు వెళ్ళారండి. 3 నెలల నుంచి ఇంక పంపించొద్దని, బాగాలేదు కదా గొట్టేది దగ్గరికి వచ్చేస్తుంది అనేసి ఇంక పంపించాం మానేసాను. ఒక 5 రోజులు బట్టి పంపట్లేదండి స్కూల్కి. చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? గతంకి ఇప్పటికి కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు, ఏ విధంగా చెప్పండి. మాకు అప్పటికిప్పటికి పెంచితే మాకు నిత్యావసర సరుకులు లేవండి. వాటి గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈది లైట్లు కూడా వెలుగుతలేదండి. కరెంట్ ప్రాబ్లం కూడా ఉందండి. పాములు జైల్లో వచ్చేస్తున్నాయండి. మాకు వీటి గురించి ప్రభుత్వం కొంత సందింతే బాగుంటుందండి. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి మాకు. అవసరం ఏ అవసరం అయినా మాకు ఏమీ లేవండి ఇంట్లో తినడానికి కూడా. దాని గురించి చాలా బాధపడుతున్నామండి మేము. ఏం చేస్తామంటే గతంలో ఈ శుద్ధగడ్డ వాగు పొంగిన ప్రతిసారి చాలా పడవల మీద వెళ్ళేవారు, ఇప్పుడు కూడా పడవలు వేస్తామంటున్నారు. పడవలు వేయడానికి ఇప్పుడు దారి లేదంటున్నారండి. ఇప్పుడు పెంచడానికి అయితే మాకు ఏ దారి లేదండి, అందులోనే ఉండిపోయేవండి. ఇలా ఉండిపోయేవండి. బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, బాగా చేశారండి మాకైతే. కానీ ఈ లోపల మరి వర్షం వచ్చేసిందండి. మాకు లేకపోతే అయిపోద్ది అన్నారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వల్ల మాకు ఈ బ్రిడ్జి అయిందండి. చెప్పమ్మా, అంటే అప్పటికి ఇప్పటికి బ్రిడ్జి నిర్మాణం అంటే ఎంతవరకు ఉంది? యాక్చువల్గా 70% కంప్లీట్ అయిపోయిందండి. ఒక 30% అంటే మెయిన్ రోడ్ పాయింట్స్ కలిపితే బ్రిడ్జి కూడా కంప్లీట్ అయిపోయినట్టు అండి. లోపల ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే కాలనీలో యాక్చువల్గా వచ్చేసి రోడ్లు మ్యాక్సిమం ఇక్కడ వరకు దిగిపోతున్నాయండి. వాటర్ కంప్లీట్గా ఉంది. మ్యాక్సిమం వాటర్ ఉన్న చోట పాములు అవి ఖచ్చితంగా ఉంటాయి. సో పిల్లలు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దాన్ని తగ్గట్టు గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సార్ వచ్చేసి మున్సిపాలిటీ దాన్ని కొంచెం కేరింగ్గా తీసుకుని జగన్ కాలనీ ఇంకొక 30% ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాం అంతే. కొంచెం మున్సిపాలిటీకి సంబంధించింది మనకు కావాల్సిన ఏదైతే ఉంటుందో బ్లీచింగ్, దానికి శానిటరీకి సంబంధించింది అంతా బాగా. అంటే లోపల ఎటువంటి ప్రాబ్లం అయినా హెల్త్ ఇష్యూ మెడికల్ క్యాంప్ అలాంటి కండక్ట్ చేశారు. యాక్చువల్గా జస్ట్ ఇప్పుడు ఒక 10 minutes బ్యాక్ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి సంబంధించి ఒక 2-3 members వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానికి కావాల్సిన మెడిసిన్స్ కూడా వాళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు. సో దానికైతే హ్యాపీ. అంటే బయట నుండి కూడా లోపల వర్క్ జరుగుతుంది. బయట ఉన్న లోపల వర్క్ అన్ని కంటిన్యూగా జరుగుతుందండి. పరిస్థితి ప్రస్తుతం అయితే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే అక్కడ పోలీస్ కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇప్పుడు వచ్చారు. అటు ఇటు కూడా తాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్కన అక్కడ ఏదైతే గతంలో ఏ విధంగా అయితే ఆ బోటు వేసేవారో ఆ విధంగానే బోటు ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ ఏదైతే ఫిషరీస్ సంబంధించినటువంటి అధికారులు వస్తున్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ అటు ఇటు రాకపోకలు లేకుండా ఎటువంటి చర్యలు చేపడుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ గతంలాగా ఇప్పుడు కూడా ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి? ఈ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ జగనన్న కాలనీ, ఈ శుద్ధగడ్డ వాగు కొంచెం ఈ వర్షం నీళ్ళు అవన్నీ కూడా రావటం వల్ల ఇది కూడా ఏదైతే శుద్ధగడ్డ వాగు నుంచి వాటర్ ఎక్కువ రావటం వల్ల ఈ కనెక్టివిటీ అనేటువంటిది ఎప్పుడూ కట్ అవుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కూడా ఇది కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయింది. కానీ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దారి ఇంకా అవ్వకపోవటం వల్ల ఈ రోడ్డు కనెక్టివిటీ కట్ అయినటువంటిది వాస్తవమే. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా త్వరితగతిలో వచ్చి ఇప్పుడు ఎక్కడైతే ఈ జగనన్న కాలనీ అయితే ఏదైతే ఉన్నదో ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే ఎవరైతే
మగవారు మాత్రం నడుచుకుని వెళ్ళొచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కానీ ఈ మెడికల్ స్పెషాలిటీస్ కూడా ఎవరైతే ఏఎన్ఎంలు కానీ తర్వాత వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ఆ విలేజ్లోనే పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి అటువైపు నుంచి ట్రాక్టర్ వచ్చేటువంటి రూటు, ఎడ్ల బళ్ళు వచ్చేటువంటి రూటు కూడా ఒకటి ఉన్నది. అటు నుంచి కూడా అన్నీ కూడా రప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడైతే కనుక ఇక్కడ సిచ్యువేషన్ అనేటువంటిది చాలా పీస్ఫుల్గానే ఉన్నది. నిరంతరం కూడా ఇక్కడ పోలీస్ అండ్ రెవెన్యూ ఈ పికెట్ వేసి మనం వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఆడవారు కానీ ముసలివారు కానీ అదే చిన్నపిల్లలు కానీ ఖచ్చితంగా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అంటే వారు ఏదన్నా పని ఉంటేనే కానీ ఇటు రాకూడదు అనేటువంటిది కూడా ఆపేయటం. తర్వాత ఎవరైతే మగవారు మాత్రమే వెళ్ళేటట్టుగా చూస్తున్నామండి. సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉంది. రాత్రులు కూడా ప్రయాణం చేయడానికి వాళ్ళకి అవైలబుల్ చేస్తున్నారు, లేదంటే నిలిపేస్తున్నారు? ఖచ్చితంగా రాత్రులు ప్రయాణం చేయొద్దని చెప్తున్నామండి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప కనుక రాత్రులని అటువైపు ఇటువైపు కూడా అంటే అటు విలేజ్ వైపు నుంచి కానీ ఇటు 216 హైవే వైపు నుంచి వచ్చేటువంటి రోడ్లో కానీ ఆపేయటం జరుగుతుంది. స్కూల్ పిల్లలకి ఇప్పటికే సెలవులు ఇచ్చారు, వాళ్ళకు కూడా ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు ఎవరో ఆడవారు ఆ పిల్లల్ని కూడా తీసుకుని వస్తుంటే వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కూడా చెప్పాము, పిల్లల్ని అందరినీ కూడా అసలు బయటకు పంపించొద్దు, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఎవరో కూడా పిల్లల్ని తీసుకురావద్దని చెప్పాం. స్కూలు లేదనేటువంటిది కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారండి. స్కూలు పిల్లలు కూడా రాకోకుండా చూసుకుంటాం. అంటే పైనుంచి ఇంకా ఎన్ని రోజులు ఉండి ఈ యొక్క వాతావరణం ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందని మీకు ఏమైనా సమాచారం వచ్చింది? ఇంకా 2-3 రోజులు ఉంటుంది అనేటువంటిది కూడా మనకి ఏదైతే వాతావరణ శాఖ సంబంధించినటువంటి చెప్తుందండి. ఈ ఏదైతే ఇప్పుడు మనం అందిస్తున్నటువంటి స్పెషాలిటీస్ సరిపోతే కూడా త్వరలోనే ఆర్డీఓ గారు మా ఏఎస్పీ గారు వాళ్ళు కూడా వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. అలాగే ఎస్పీ సార్ కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. దగ్గరుండి చూసుకోమనేటువంటిది మా సుపీరియర్ ఆఫీసర్స్ అనేటువంటిది మా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు కూడా మాకు సూచనలు ఇవ్వటం మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్లో క్లియర్గా కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇదొకటేనండి పిఠాపురం నియోజకవర్గం, ఇదొకటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయి? ఈ పిఠాపురంలోని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటిది ఈ కాలనీకి వెళ్ళేటువంటిదే ఈ కనెక్టివిటీ అనేటువంటిది ఇదివరకు కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందండి. ఇది తప్ప ఇంకా కనవాయన్ని కూడా అంతా మా కంట్రోల్లోనే ఇంకా పీస్ఫుల్గానే ఉంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ కొత్త కాలనీ ఏదైతే గొల్లపోలు ఏబీసీ ఏదైతే కొత్త కాలనీ ఉందో జగనన్న అంటే అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఆ యొక్క ప్రాంతంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంది. అలాగే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అదే పరిస్థితులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అధిక వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలతో అలాగే ఇక్కడ ఏదైతే అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ గొల్లపోలులో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త కాలనీకి వెళ్ళే మార్గం ఇటువంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఇక్కడ ఏదైతే మొత్తం సుమారు 2000 పైగా జనాభా ఉంటారు, వాళ్ళంతా కూడా రాకపోకలకైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా దగ్గర ఉంటున్నారు, ఒక ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గరుండి ఇక్కడ అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే వాళ్ళంతా కూడా అవతలకు వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నారు. మహిళలు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదన్నా పని ఉన్నవారు మాత్రమే వెళ్ళేందుకు అలాగే వాళ్ళకైతే సహాయక చర్యలు అందించేందుకు కూడా ఇక్కడ పోలీసు టీం కూడా ఇక్కడ పనిచేస్తుంది. అలాగే రెస్క్యూ టీంతో పాటు అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇక గొల్లపూడిలో ఉన్నటువంటి కొత్త కాలనీకి వెళ్ళేదైతే గతంలో మాదిరిగానే ఇప్పుడు సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో అప్పుడైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే సకాలంలో వెంటనే చేపట్టినప్పటికీ ఇప్పుడు అధికంగా వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో మరొకసారి సుద్దగడ్డ వాగు పొంగి ఈ యొక్క కాలనీకి వెళ్ళే వారికి అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం అన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో మొత్తం అందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే రాత్రులు కూడా అత్యవసర పరిస్థితులు ఉన్న మాత్రమే ప్రయాణాలు చేయాలని కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. ఇప్పటికే స్కూల్ పిల్లలకైతే సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రమే పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క అధిక వర్షాలకైతే ఈ యొక్క సుద్దగడ్డ వాగు ఒకటే ఇబ్బందికర పరిస్థితులు తప్ప ఎక్కడ ఎటువంటి పరిస్థితులు లేవని అలాగే పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరలో చేపడితేనే మొత్తం నిర్మాణం చేపడితే మాకైతే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అలాగే కాలనీ వాసులు అయితే అక్కడ మౌలిక మంచినీటి సౌకర్యం అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుందని కూడా మహిళలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ ఈ యొక్క ఈబీసీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.